జై కిసాన్ జై కిసాన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ఎన్నికలు చూసాం. నేను కూడా ఇది 6వ దఫా పోటీ చేస్తున్నా ఎన్నికల్లో. దానికి మునుపు కూడా నా రాజకీయ సర్వీస్లో దాదాపు 17-18 ఎలక్షన్లు చూసా. ఎప్పుడు కూడా ఇంత చెత్తగా ఎలక్షన్ నిర్వహించినటువంటి సందర్భం గతంలో ఎప్పుడు చూడలే. చాలా దారుణంగా అసలు ఈవీఎంలు కానీ వీవీప్యాడ్లు కానీ పొద్దున 9:30-10 దాకా దాదాపు 50-60% పనిచేయలే. ఆ తర్వాత పనిచేసినవి కూడా మధ్యలో ఆగిపోవడం, మధ్యలో మొరాయించడం. కంటిన్యూగా ఓటర్సు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా పోలింగ్ బూతుల కాడ మహిళలు మరి బారులుగా నిలబడినటువంటి సందర్భం ఈసారి చూసాం. పోలింగ్ బూతులు కూడా వాళ్ళ సెలక్షన్ ఆఫ్ పోలింగ్ బూత్స్ ఒకే దారి, ఆ దారిలో 500 మంది 1000 మంది ఒకే దారిలో లోపల పోయే ప్రెషరు ఎక్కడ కానీ పోలీస్ ఫోర్స్ అనేదే లేదు. ఎప్పుడు కూడా పోలీసును ఇంత తక్కువగా కూడా పెట్టినటువంటి సందర్భం కూడా గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఆ ఎన్నికల పూర్తిగా కూడా ఓటు హక్కు వాళ్ళ వేసుకునేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు పూర్తిగా కూడా కనపడలేదనేది ఈ ఎన్నికలప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. అంటే ఇంత దారుణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక యుద్ధం చేసి దాన్ని ఒక పెద్ద పొద్దున్నుంచి కంటిన్యూగా ఆ బూత్లో ఫైట్ చేసి పోయి ఓటు హక్కు వినియోగించినటువంటి సందర్భం ఈ ఎన్నికల్లో చూసాం. అయితే నిజంగా ఓటర్ మహాశయునికి 2 చేతులెత్తి నమస్కారాలు పెట్టాలి. ఎప్పుడు కూడా గతంలో ఇంత పోలింగ్ శాతం కూడా పెరిగినటువంటి సందర్భం లేదు. ఈరోజు జిల్లాలో, రాష్ట్రంలో పోలింగ్ శాతము పెరిగింది కూడా ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా మహిళలైతే మా నియోజకవర్గాల్లో అయితే మహిళలైతే దాదాపు రాత్రి 11-12 గంటల దాకా కూడా పోలింగ్ బూత్లో నిలబడి ఓట్లేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీడియా ద్వారా కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో కూడా కొంతవరకు అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా ఈ యొక్క ఈవీఎంల పైన కానీ వీవీప్యాట్స్ పైన కానీ ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు పదే కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు పదే దీనిపైన మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఏదో భయంతో మాట్లాడారనేటువంటి మాటలు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. భయంతో కాదు, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఆంధ్ర రాష్ట్రంలో మొదటి విడత పోలింగ్ జరిగింది కాబట్టి ఆ కష్టము, ఆ ఇబ్బంది ఈ రాష్ట్ర ప్రజలుగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్లో మేము అనుభవించాం. ఇది భారతదేశం మొత్తం కూడా మిగతా రాష్ట్రాల్లో అనుభవించకూడదు, ఈ నష్టం జరగకూడదు. దీన్ని ఇప్పుడే మనం దేశానికి చెప్పాలా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి దానిపైన అవగాహన కల్పించాలా. ఈరోజు ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ ఈవీఎంస్లో హ్యాక్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని కూడా ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈరోజు ఈవీఎంస్ వాడడం లేదు. దాన్ని మేము అడిగేది కూడా ఈవీఎంస్ కాకుండా ఈరోజు వీవీప్యాడ్లు ఉన్నాయి. వీవీప్యాడ్లో 7 సెకండ్లు డిస్ప్లే చేయాలనేది క్లియర్ కట్గా మీరు ఆ ఎన్నికల దీనిపైన చెప్పడం జరిగింది. ఈరోజు మేము చూస్తే 3 సెకండ్లు మాత్రమే దానిపైన డిస్ప్లే వస్తుంది. మిగతా 4 సెకండ్లు ఎందుకు రావడం లేదనేది ఒక ప్రశ్న. ఈరోజు మేము కోరుకునేది కూడా కనీసం 0.5% వీవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్స్ను కౌంట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఈవీఎంస్లో ఏవైతే మనం కౌంట్ చేస్తామో ప్రతి నియోజకవర్గంలో సగాన్ దాకా వీవీప్యాడ్స్లో ఉండేటువంటి స్లిప్స్ మీరు కౌంట్ చేయమని అడుగుతున్నాం. దానికి ఎందుకు వాళ్ళు చేయమని చెప్పకుండా మరి ఎందుకు దాటేసుకొని వెళ్తున్నారో ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు వన్ సైడ్గా ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళా సోదరిమణులు కానీ
బయట రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ బయట దేశాల్లో ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ వాలంటరీగా వచ్చి ఓట్ చేశారు. మరి ఎందుకు వాలంటరీగా వచ్చి ఈరోజు ఓట్ చేశారనే దానిపైన కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్లనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనేటువంటి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగువారు కానీ బయట దేశాల్లో ఉండేటువంటి తెలుగువారు కానీ ఈరోజు వచ్చి ఓటింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మహిళలు పూర్తిగా వాలంటరీగా పోలింగ్ పర్సంటేజ్ పెరగడమే కాకుండా మరి అర్ధరాత్రి అనకుండా మరి ఈరోజు పోలింగ్ బూతుల్లో ఉండి చేశారంటే తెలుగుదేశానికి ఓటేస్తారనేది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. దాని గురించి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడ డిస్ప్యూట్ లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దాదాపు 115 నుంచి 130 సీట్లతో రేపు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము అనేది క్లియర్ కట్గా మా క్లారిటీ ఉంది. అయితే ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు మాత్రం చాలా అన్యాయం, చాలా బాధాకరం. దాన్ని మేము ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు అటు ఢిల్లీలో మరి దేశంలో దీనిపైన అవగాహన కల్పించడానికి ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అందరినీ కూడా ఈడీని అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేస్తున్నారు. ఈడీ వాళ్ళు చెప్పు చేతుల్లో ఉన్నారు, ఎన్ఎస్ఏ వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంది. అట్లనే ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నడకుండా ఓటింగ్ జరగకుండా చేయడానికి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇది జరిగిందా అనడానికి కూడా ఈరోజు మేము అనుమానపడుతున్నాం. ఈ రాష్ట్రంలో పోలింగ్ శాతం తగ్గించాలా, ఈ రాష్ట్రంలో పోలింగ్ జరగకుండా చేయాలా అనేటువంటి ఉద్దేశం ఉందా అని మేము అనుమానపడడానికి అన్ని ఉదాహరణలు. కాబట్టి ఆ రకంగా కేంద్రం ఈరోజు అన్ని యొక్క సంస్థలను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేవు. ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని అనగదొక్కాలా, ఏదో రకంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తారనేటువంటి దాన్ని అనసాలనేటువంటి విధానంతో ఈరోజు వెళ్తున్నారు. దానికి స్కెచ్ మొత్తం కూడా పీకే ప్రశాంత్ కిషోర్ అక్కడ స్కెచ్ వేసి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో చేస్తున్నారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి అనుమానాలు ఈరోజు మా పొలిటికల్ పార్టీస్కి కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా ఈరోజు అటువంటి అనుమానాలు కలిగేటువంటి రీతిలో ఈరోజు కలుగుతున్నాయి అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఈవీఎంలు ప్రోగ్రామ్ను మార్చడానికి అవకాశం ఉన్నాయి. ఈవీఎంలను డిసెంబర్లో ఏ పొలిటికల్ పార్టీస్కు చెప్పకుండా ఒక కంపెనీకి ఏ రకంగా మీరు రిపేర్లకో దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ చేంజ్ చేయడానికి ఇస్తారనే దానిపైన కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఉంది. మరి అది కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈవీఎంలను ఏ పొలిటికల్ పార్టీస్కి చెప్పకుండా మీరు డైరెక్ట్గా కూడా ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చి దాన్ని మీరు రిపేర్ చేస్తున్నారా లేదా మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారా, దానికి కోడ్ ఏ రకంగా మీరు మీ చేతుల్లో ఉందా, కోడ్ మీ చేతుల్లో ఉంటే ఎవరేం చేయగలరు, ఏ రకంగా పోతుందో చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఆ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. మేము అందుకే చెప్తున్నాం, ఈవీఎంల పైన అనుమానం ఉంది, అందుకే వీవీప్యాడ్లు పెట్టారు. వీవీప్యాడ్లలో అవి ప్రింట్ అవుతున్నాయి. ఆ ప్రింట్ అయినవి కనీసం 50% మీరు లెక్కించడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందనేదే ఈరోజు మా ప్రశ్న. దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్కు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఈ అనుమానాలన్నీ కూడా వస్తున్నాయనేది ఈ సందర్భంగా కూడా మేము తెలియజేసుకుంటున్నాం.